బ్రాహ్మణుణ్ణి నెత్తి మీద మోసేది అత్యధికంగా మన బీసీ వారే. రెడ్డిలైనా దూరం పెడతారు ఇంకా బ్రాహ్మణవాదాన్ని. కానీ మన బీసీలు దేవుని కంటే ఎక్కువగా బాపనోని దగ్గరనే ఉంటారు. మరి ఏందో అర్థం కాదు. మా ధర్మసార ఎన్నికలల్లా బీసీ వారంతా కలిసి ఒక మాదిగ బిడ్డ సర్పంచ్ అభ్యర్థి నిలబెడితే తీసుకపోయి వాని బాపనోని కాళ్ళ మీద వేసింది. ఇట్లా ఉంటుంది వీళ్ళు సంబరం వీళ్ళకు. మరి బాపనోని చూస్తేనే దేవుణ్ణి అనుకుంటాలో ఏందో అర్థమవుతుంది. బ్రాహ్మణులు దేవుళ్ళు కాదు, దేవుళ్ళు వేరే. వెంకటేశ్వర స్వామి, శివుడు వీళ్ళంతా దేవుళ్ళు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళంతా దేవుళ్ళు. బ్రాహ్మణుడు మనలాగానే 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, గుండె ఉంటుంది. ఆ గుండె వయసు అయిపోయినాక ఎప్పుడో ఒకసారి ఆగిపోతుంది. కాబట్టి బ్రాహ్మణుని కాళ్ళకు మీరు మొక్కుతున్నారంటేనే ఇది అజ్ఞానం. అది ఎవరైనా కావచ్చు. అరే మా ధర్మశాలను అయితే నాకు ఎంత బాధ అనిపించిందంటే, తీసుకపోయి దేవుని కాళ్ళ మీద ఎత్తే ఒక సంబరం, అది పోయి శివునికి మొక్క అంటే ఒక సంతోషం, పోయి రాముల వారి గుళ్ళో పూజలు చేయమంటే ఒక సంతోషం. ఈ మాదిగా అభ్యర్థి తీసుకపోయి ఆ బాపనోని ఇంటికాడ పూజలు చేయించిన కథం, ఆ బాపనోని కాళ్ళ మీద పడేసిండ్రు, కథం వీడియో తీసిండ్రు, ఊర్లు ఇడిచిపెట్టిండ్రు, కథం